హెగ్డే ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో అగ్రస్థానానికి చేరుకుంది. స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్ముణ్ణి టాలీవుడ్ పక్కన పెట్టేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో తెలుగు సినిమాలే లేవు. ఖాళీగా ఉండటంతో పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడితో కలిసి ముంబై వీధుల్లో సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో పూజ పెళ్లి పీటలెక్కుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ పూజని పెళ్లాడేది ఎవరు? ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే అందరూ టక్కున పూజా హెగ్డే పేరు చెప్పేవారు. దాదాపు టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది ఆమె. మహేష్ బాబుతో మహర్షి, ప్రభాస్తో రాధేశ్యామ్, ఎన్టీఆర్ సరసన అరవింద సమేత, అల్లు అర్జున్తో అలవైకుంఠపురం సినిమాలో నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో కొన్నాళ్ళు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే అనూహ్యంగా కనుమరుగైంది. వరుస ఫ్లాపులు రావడంతో ఈ పుట్టబొమ్మ రేసులో వెనకపడిపోయింది. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీకా భాయ్ కిసీకా జాన్ ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇదే సమయంలో శ్రీలీలకు తెలుగులో డిమాండ్ పెరగడంతో పూజా హెగ్డేను టాలీవుడ్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా గురూజీ సైతం గుంటూరు కారం సినిమా నుంచి తప్పించడంతో పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. తాజాగా పూజా హెగ్డేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పూజా హెగ్డే త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందని తెలుస్తోంది. పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు త్వరలోనే ఆ వ్యక్తిని పెళ్లాడబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సీరియల్ నటుడు, బిగ్ బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య బాయ్ ఫ్రెండ్ రోహన్తో తరచుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. పలుమార్లు కెమెరాకు చిక్కింది పూజా హెగ్డే. లవర్తో కలిసి పార్టీలు, డిన్నర్ నైట్స్ ఎంజాయ్ చేస్తోంది పూజా హెగ్డే. ఎక్కడికి వెళ్ళినా ఆమె పక్కనే రోహన్ మెహ్రా ఉండడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. ఆ మధ్య పూజా హెగ్డే కారులో వెళ్తుండగా ఆమెతో పాటు రోహన్ మెహ్రా కూడా దర్శనం ఇచ్చాడు. దీంతో ఈ జంట ప్రేమలో ఉన్నారని అంతా భావించారు. ఈ క్రమంలో పూజా పేరెంట్స్ కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.